హిమాలయాల కంటే పురాతనమైన పర్వతాలైన ఆరావళి పర్వత శ్రేణులు డేంజర్ జోన్లో పడ్డాయి. సుమారు 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించి రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ వరకు విస్తరించిన ఈ ఆరావళి పర్వతాలు భారత్కు రక్షణగా పెట్టెన్గోడల్లా ఉన్నాయి. ఈ పర్వతాలే లేకుంటే ఉత్తర భారతదేశం ఎడారిగా మారిపోయి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మన దేశానికి ఎంతో ముఖ్యమైన ఈ ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియా నుంచి కాపాడాలని రాజస్థాన్లో లక్షలాది మంది ప్రజలు ఇటీవల స్వచ్ఛందంగా ఆందోళన చేయగా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు దిగొచ్చాయి. అసలు ఆరావళి పర్వతాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ ఉద్యమం? భారత్ భవిష్యత్తుకు ఆరావళి పర్వత శ్రేణి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఇటీవల సుప్రీంకోర్టు ఆమోదించిన కొత్త నిర్వచనం మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో 100 మీటర్లు అంటే 328 అడుగుల తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చని అనుమతిచ్చింది. దీంతో ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల నేతలు పర్వతాల్ని కాపాడడం మానేసి మైనింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ సేవ్ ఆరావళి పేరుతో ఉద్యమాన్ని నడిపారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ వల్ల వచ్చే ధూళితో రాజస్థాన్ రాష్ట్రమే కాకుండా నార్త్ ఇండియా పూర్తి స్థాయి ఎడారిగా మారిపోతుందని దేశవ్యాప్తంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేపట్టారు. పర్వతాల్లో అరుదైన గొప్ప ఖనిజాలు ఉండడంతోనే మైనింగ్ మాఫియా కుట్రలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మైనింగ్తో వన్యప్రాణులకు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరావళి పర్వతాలు దేశానికి చాలా మేలు చేస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. పశ్చిమ రాజస్థాన్లో థార్ ఎడారి గాలిని, ఇసుకను ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు రాకుండా ఒక సహజ గోడలా అడ్డుకుంటున్నాయి. ఒకవేళ ఆరావళి పర్వతాలు లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం ఇసుక మేటలతో ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఆరావళి పర్వతాలు లేకుంటే వర్షపాతం తగ్గే ప్రమాదం ఉంది. నైరుతి ఋతుపవనాలు వీచేటప్పుడు ఈ పర్వతాలు తేమతో కూడిన గాలిని అడ్డుకొని గంగా మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిపించడానికి పరోక్షంగా సహాయపడతాయని చెబుతున్నారు. ఈ పర్వతాలు లేకపోతే మేఘాలు ఆగకుండా వెళ్ళిపోవడంతో వర్షాలు తగ్గి వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో పాటు ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను ఆరావళి అడ్డుకుంటుంది. ఇవి లేకపోతే ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు నివసించడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సేవ్ ఆరావళి పేరుతో సాగిన ఉద్యమం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడంతో కేంద్ర మైనింగ్, పర్యావరణ శాఖ దిగొచ్చింది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ను పూర్తిగా నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మన దేశానికి ఎంతో మేలు చేస్తున్న ఆరావళి పర్వతాలను నాశనం చేసే మైనింగ్ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడిన ప్రజలకు, పర్యావరణ ప్రేమికులకు పొలిటికోస్ సెల్యూట్ చేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.